రాజధానిని నేషనల్ హైవేతో అనుసంధానించేలా సిఆర్డీఏ ప్రణాళికలు. ఏపీ రాజధానికి జాతీయ రహదారికి అనుసంధానం చేసే అంశంపై సిఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవేతో అనుసంధానం చేసేలా సీడ్ యాక్సిస్ రోడ్డు తరహాలో మరో 2 రోడ్ల నిర్మాణానికి సిఆర్డీఏ ప్రణాళికలు రచిస్తుంది. దీనికి ప్రభుత్వం యాక్సెస్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డుతో అదనంగా రాజధానిలోని E11, E13 రోడ్లను కూడా నేషనల్ హైవే 16 జాతీయ రహదారికి లింక్ చేసేలా కసరత్తు చేస్తుంది సిఆర్డీఏ. గత ప్రభుత్వం ఈ రోడ్లను వదిలేసిన విషయం తెలిసిందే. రాజధానినే మార్చేయాలా అనే ప్రణాళికతో గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా సిఆర్డీఏ చట్టంపై అనేక రకాల కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్న విషయం తెలిసిందే. సిఆర్డీఏ చట్టాన్నే రద్దు చేయాలని గత ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసేసిన విషయం తెలిసిందే. అక్కడ భూములు కూడా పేదలకు పంచాలని గత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. అయితే కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మాత్రం అమరావతి రాజధానిగా ఉంటుందని, సిఆర్డీఏ చట్టాన్ని మరింత కఠినతరం చేస్తామని, సిఆర్డీఏ జాతీయ స్థాయిలో అమలుపరిచేలా చర్యలు తీసుకుంటామని, నేషనల్ హైవేకి లింక్ అయ్యే విధంగా E11, E13 రోడ్లను కూడా పూర్తి చేస్తామని, నేషనల్ హైవే 16 చెన్నై కోల్కతా జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా ప్లాన్లు వేస్తుంది సిఆర్డీఏ. దీనికి ప్రభుత్వం సహకరిస్తుంది. మంగళగిరి ఎయిమ్స్ కోసం అభివృద్ధి చేసిన రోడ్ల మాదిరిగానే కొండ అంచు నుంచి రోడ్లు నిర్మించేలా సిఆర్డీఏ ప్రణాళిక రచిస్తుంది. దీనికి అయ్యే ఖర్చు నేషనల్ హైవే భరిస్తుందా లేదా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా అన్నది వేచి చూడాల్సిన విషయం.